శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆస్తిక మహాశైలందరికీ నమస్సుమాంజలి. మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు దైవక్రతువులు, పూజలు మొదలైనటువంటి వాటి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు దైవానుగ్రహం కన్నా కూడా గొప్పది వ్రతాలు, నోములు, ధర్మార్థ కామమోక్షాలు, పురుషార్థాల ద్వారా సంపాదించేటువంటి పుణ్యము కన్నా అత్యంత విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి పితృయజ్ఞం గురించి తెలుసుకుందాం. ఇకపోతే సాధారణంగా ఆబ్దికము, ప్రత్యాబ్దికము చేసేటప్పుడు కేవలం తండ్రి గారి తిథి కానీ తల్లి గారి తిథి కానీ ప్రకారంగా ఆబ్దికం చేస్తూ ఉంటాము. అదే కాకుండా అందరూ గతించిన వాళ్ళందరూ మన బంధువులు, దగ్గరి వాళ్ళు, ఆస్తికులు, గురువులు, తల్లిదండ్రులు, సహోదరులు, స్నేహితులు, శిష్యుడు, మన ద్వారా ఆశ్రయం పొందినటువంటి వారు, మనకు ఆపత్కాలంలో సహకరించినటువంటి వాళ్ళు ఎంతమంది గతించినప్పటికీ వాళ్ళందరికీ కూడాను భోజనం పెట్టేటువంటి అద్భుతమైనటువంటి కరుదువే పక్షశ్రాద్ధము. వీళ్ళందరినీ కూడాను తృప్తిపరిచి అందరి అనుగ్రహాన్ని పొందేయడానికి మనం చేసేటువంటి దివ్యమైనటువంటి కరుతువే మహాలయ పక్షంలో చేసేటువంటి పక్షశ్రాద్ధము. ఆ పక్షశ్రాద్ధం కోసము ఈ యొక్క 15 రోజుల కాలము మహాలయ పక్షాలుగా కేటాయించబడ్డాయి. ఈ సంవత్సరము సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 21 వరకు ఈ యొక్క 15 రోజుల కాలాన్ని భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు పితృపక్షాలుగా పేర్కొనబడ్డాయి. అందరూ కూడాను ఈ యొక్క 15 రోజుల్లో పక్షశ్రాద్ధాన్ని ఆచరించి పితృదేవత అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరినీ సూచిస్తూ స్వస్తి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ధార్మిక విషయాల్ని తెలుసుకోవడానికి మా ఛానల్ గంగాధరుని సహోదరులని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా సూచన. సర్వే జనా సుఖినో భవంతు.